వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. సో, ఇప్పుడు ఈ వీడియోలో కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది నాకు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. సో, కామెంట్‌ల్లో చాలామంది చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ స్టేట్ అని రావడం, ఫార్మర్ నాట్ అప్రూవ్డ్ అని రావడం. ఇలా ఎందుకు వస్తుంది అంటే, మీకు సంబంధించిన ఏదైనా టెక్నికల్ ఇష్యూ లేదా కనెక్టివిటీ ఇష్యూ కానీ ఉండడం వల్ల ఇలా రావచ్చు. సో, ఈ ప్రాబ్లమ్ గురించి నాకు తెలిసింది చెప్తాను. ఏంటి అంటే, మీ కపాస్ కిసాన్ యాప్‌ని డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి అప్డేట్ చేసి మీరు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసి చూడండి. చెక్ చేసిన తర్వాత కూడా అలానే వస్తే మీకు దగ్గరలో ఉన్న ఏఓ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ చెప్పండి. వాళ్ళు మీ డీటెయిల్స్ చూసి సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని రావడం. సో, నాకు తెలిసి ఇలా ఎందుకొస్తుందంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసిన ఆధార్‌తో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే, లేదా ఒక ఫోన్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఫోన్‌లో రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే, ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. సో, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు దీనికి పరిష్కారం దొరకకపోతే, మీకు దగ్గరలో ఉన్న ఏఈఓని కలవండి. వాళ్ళు డీటెయిల్స్ చూసి చెప్తారు. నెక్స్ట్ ప్రాబ్లం స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఓపెన్ కాకపోవడం అనేది రిజిస్ట్రేషన్ చేసిన 2-3 రోజుల తర్వాత ఈ ఆప్షన్ వర్కింగ్‌లోకి వస్తుంది. సో, మీరు కొన్ని రోజులు వేచి చూడండి. ఒకవేళ అయినా రాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఏఈఓని కలవండి. కలిసి మీకొచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి తెలుసుకోవడానికి గవర్నమెంటు ఈ ఏఈఓ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తుంది. అందుకే కపాస్ కిసాన్ యాప్‌లో వచ్చే అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని ఏఈఓ ఆఫీసర్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో, నాకు తెలిసింది ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.